శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. చాలామంది కమెంట్స్లో అదేవిధంగా వాట్సాప్ మెసేజ్ వల్ల కాల్స్ వల్ల అడుగుతున్నారు, స్వామి ఈ నిత్యానుసంధానంలో మీరు తెలుగులో చెప్తున్నారా, ఇది తమిళ్లో చెప్తున్నారా అని అడుగుతున్నారు. ఒక విషయం క్లారిటీ చెప్తున్నాను. ఎలా అన్ని భాషలో ఉన్నవారు సంస్కృతంలో ఉన్న వేద నేర్చుకున్నామో, ఎలా అన్ని భాషలో ఉన్నవారు సంస్కృతంలో ఉన్న శ్రీ విష్ణు సహస్రనామ నేర్చుకున్నామో, అదేవిధంగా ఇది తమిళ్లో ఉన్న వేదం. ఇది ద్రవిడ వేదం అని పేరు. మూలం తమిళ్లో ఉంది. మీరు ఏం చేస్తారు, సంస్కృతంలో విష్ణు సహస్రనామం ఉంది కదా, అది మీరు మీకు మీ మాతృభాషలో స్క్రిప్ట్ చేసుకున్నారు కదా, తెలుగు కానీ కన్నడ కానీ హిందీలో మార్చుకున్నారు కదా. అలాంటి ఈ దివ్య ప్రబంధం మూలం తమిళ్లో ఉంది. మీరు అది మీ మాతృభాషలో స్క్రిప్ట్ చేసుకొని పెట్టుకొని నేర్చుకోవచ్చు. సో నిత్యానుసంధానం అదే ప్రబంధం నేర్చుకోవడానికి ఏ నిర్బంధం లేదు. దీనికి మతం అదేవిధంగా ఈ జాతి మతము భాషయో ఏమీ అడ్డం కాదు. ఎవరివైనా నేర్చుకోవచ్చు. ఏ ఏజ్ ఉన్నవారు నేర్చుకోవచ్చు. పురుషులు స్త్రీలు ఇద్దరు నేర్చుకోవచ్చు. సర్వాధికారం అని పేరు. సో ఎవరు కావాల్సిన వారు ఇప్పుడు స్క్రీన్లో నెంబర్ వస్తుంది కదా, అది లేకపోతే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, ఫామ్ ఉంది, ఫిలప్ చేయండి. గ్రూప్లో వెంటనే జాయిన్ చేయండి. మంచిగా నేర్చుకోండి. ఆళ్వార్ ఆచార్యుడు కృపరు మీ అందరికీ తప్పకుండా ఖచ్చితంగా ఉంది. శ్రీమదే రామానుజాయ నమః.